గుంటూరు జిల్లా తాడేపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ రజక సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. ఇక బడ్జెట్లో కూటమి ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీలకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయలకు బడ్జెట్లో కోత పెట్టారని ఆరోపించారు. ఇక వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మహాధర్నాకు వచ్చినటువంటి మిత్రులందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో అనేక ప్రాంతాల్లో రాష్ట్రం అంతా తిరుగుతూ, నారా లోకేష్ గారు పాదయాత్ర యువగలం పాదయాత్రలో తిరుగుతూ అనేక సందర్భాల్లో మేము కలిసి అర్జీలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన మాట, అన్నా రజకులు వెనకబడిన తరగతుల కష్టాలు మాకు తెలుసు, తెలుగుదేశమే పార్టీ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలే వెన్నెముక్క అని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలైంది, మీ పరిపాలన పూర్తి కావస్తుంది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చర్చ జరుగుతుంది. అయ్యా, మీరు బీసీలకి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? పోయిన బడ్జెట్ లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? అంటే మీరు రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలనే ఉద్దేశం ప్రధాన డిమాండే ఈరోజు ఇక్కడ ధర్నా. ఎందుకంటే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాను, దాని ద్వారా మీరు సంక్షేమానికి ఖర్చు పెడతా అన్నాడు. పోయిన బడ్జెట్ లో ఆదరణ 3 కోసం 1000 కోట్ల నిధులు కేటాయించాడు. కానీ ₹1 కూడా నిధులని ఖర్చు పెట్టలేదు. మరి ఏమైనాయో ఆ 1000 కోట్లు ఇప్పుడు దాకా కూడా తెలియదు. మళ్ళా 2026-27 బడ్జెట్ లో ఆదరణ 3 కోసం మళ్ళా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 1000 కోట్ల ద్వారా బీసీలని, వృత్తిదారులని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మీరు ఆదరణ 3 కోసం వాషింగ్ మిషన్లు, అత్యాధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ద్వారా పారిశ్రామికవేత్తలు చేస్తామని కాదు. ఎట్లా పారిశ్రామికవేత్తలు చేస్తారు? ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది సుమారుగా రజక వృత్తిదారులు ఉన్నారు.